యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒంటి మీదున్న బంగారం ఏమన్నా తాకట్టు పెడతావా ఏంటి? ఇది నా అందం, నా ఆస్తి. నా ఒంటి మీదున్న బంగారం నాతో పాటు మట్టిలో కలిసిపోతుందేమో కానీ ఏ రోజు తాకట్టుకుపోదు. మరి వాడు అప్పు తీర్చేదెలా? వాడికి డబ్బులివ్వటానికి కావలసిన డబ్బు ఈ పాటికి వస్తూనే ఉంటుంది, దారిలో ఉంటుంది. దారిలో ఉంటుందా? ఎవరు తెస్తారు? ఇంకెవరి దగ్గర అప్పడిగావు? అప్పు కాదు, అసలే. అసలా? అర్థం కావట్లా. అజయ్ గారు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అజయ్ బాబు రిలీజ్ అయ్యాడా? ఎప్పుడు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. రిలీజ్ అయ్యారు, ఫోన్లో మాట్లాడడం కూడా జరిగిపోయింది. ఇన్ని రోజులు మనం కష్టపడ్డాం, ఇక ఇబ్బంది లేదు. అజయ్ గారు బయటకు వచ్చారు కదా, మనకి ఏం కావాలన్నా ఏమడిగినా ఆయనే చూసుకుంటారు, అన్నీ ఆయనే తీరుస్తారు. అజయ్ గారు రిలీజ్ అయ్యారంటే ఇంకా నీకు నాకు దిగిలే ఉంది. కావాలంటే కాసుల వర్షం కురవదు. వాణ్ణి 2 గంటల్లో రమ్మని ఆ ధైర్యంతోనే చెప్పాను. ఈ పాటికి అజయ్ గారు నేనడిగిన మామూలుతో వస్తూ ఉంటారు. మామయ్య ఎవరికి తెలియకుండా వెళ్ళాలి అన్నట్టు ఉదయాన్నే బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు? ఎలాగైనా తన విషయం బయటికి రాకుండా చూడాలి. తన విషయం తెలిసిందంటే మళ్ళీ నా ఇల్లే డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి జరిగింది చాలు, మరోసారి అది రిపీట్ కాకుండా చూసుకోవాలి. తనకి సర్ది చెప్పి తన విషయం బయటికి రాకుండా చూడాలి. ఏంటి ఆఫీస్ అన్న కాల్ లిఫ్ట్ చేయలేదు? ఇంత ఉదయాన్నే అంత ముఖ్యమైన పని ఉంటుందబ్బా. హలో, ఏంటి ఆఫీసర్ గారు, నా కాల్ కూడా పట్టించుకోవడం లేదు? కళ్యాణి, నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను. ముఖ్యమైన పని ఉంటుంది, ఇది ఆఫీస్ టైం కాదు.
యూనిఫామ్లో వెళ్ళలేదు. ఉదయం మీరు ఆఫీస్కి వెళ్లే వరకు నా టైం కదా. నా టైంని ఎవరికిచ్చారేంటి? కళ్యాణి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి ఆఫీసా? నాతో మాట చెప్పకుండా వెళ్ళింది చాలక ఉదయాన్నే నాతో మాట్లాడలేనంత బిజీ ఏంటి మీకు? పనిలో ఉన్నానని చెప్తే అర్థం కాదా నీకు? ఆఫీసర్, ఏమైంది ఆఫీసర్? నీ వల్ల ఓ యాక్సిడెంట్ జరగబోయేది. అయ్యో, అవునా? సారీ 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 ఆఫీసర్, మళ్ళీ మాట్లాడతాను. జాగ్రత్త, బాయ్. సరే సరే. ఎటు వెళ్ళిపోయారేనా? ఛా, మిస్ అయ్యారు. అనుపమా, మీరా? రండి. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? బంధువుల పెళ్ళుంటే ఊరికి వెళ్ళాం. ఈ మధ్య కొత్త చీరలు ఏమైనా నేసారా? ఆ, చాలా ఉన్నాయి. మీ దగ్గర తీసుకున్న చీరలు బాగున్నాయని మా వదినలు నా చీరలు తీసేసుకున్నారు అనుపమా. చీరలు చూస్తారా? మంచి చీరలు ఓ 4 తీసుకుంటాను. ఏంటి అనుపమా, మీ వారు వచ్చారంటగా? అవును. ఆ ఆనందం నీ మొహంలోనే తెలుస్తుంది. పోనీలే అనుపమా, భర్తకి దూరంగా ఉండి నానా బాధలు పడ్డావు. ఎన్నాళ్ళకి నీ భర్త ఇంటికొచ్చాడు కాబట్టి నీకు మంచి రోజులు మొదలైనట్లే. రండి, చూపిస్తాను. అలాగే. ఏంటి ఆఫీసర్, ఏమైంది? మావయ్యని ఫాలో చేస్తూ వెళ్తే బట్ ఒకచోట మిస్ అయిపోయారు. ఏంటి? మా నాన్నని అనుమానించి ఫాలో అవ్వడం ఏంటి? అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది కళ్యాణి. రాత్రి ఎవరితోనూ ఫోన్లో మాట్లాడడం చూశాను. ఆ ఫోన్లో మాట్లాడే విధానంలో ఆతృత, కంగారు కనిపించాయి. ఉదయం లేవగానే డబ్బు తీసుకుని వెళ్ళారు అంటే ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలనే ఫాలో అయ్యాను. మా నాన్న తప్పు చేయరు ఆఫీసర్. అది తప్పో కాదో నాకు తెలియదు కళ్యాణి, కానీ మావయ్య ప్రవర్తనలో నాకేదో తేడా కనిపించింది. అందుకే ఫాలో అయ్యాను. ఏంటి శౌర్య, నువ్వు మీ మావయ్యని అనుమానిస్తున్నావా? ఆయన్ని ఫాలో అయి వెళ్ళావా? అమ్మా, మావయ్యని అనుమానిస్తుంది మళ్ళీ ఆయన మరో సమస్యలో ఇరుక్కోకూడదు అని. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? తెలియకుండా జాగ్రత్త పడతాను. అయినా సరే ఆఫీసర్, మీరు మా నాన్నని ఫాలో అవ్వటం బాగోలేదు. వెళ్తే తప్పేంటే? మీ నానేదో ఉత్తముడు, ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్ళాడు అన్నట్లు మాట్లాడుతున్నారు. దమయంతి, నువ్వు మాట్లాడుతుంది మీ అన్నయ్య గురించి, అది మర్చిపోవద్దు. ఆయన నా అన్న విషయం మర్చిపోయి చాలా రోజులైంది. జరిగింది మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఆ రోజు నేను చెప్పాను కదా అనుపమా, దీనమ్మ విషయంలో జాగ్రత్తగా ఉండు అని. నా మాట వినకుండా శ్రీరామచంద్రుడి లాంటి మీ ఆయన్ని నేనేదో అనుమానిస్తున్నట్టు మాట్లాడా. కానీ ఆ రోజు నేనన్నదే జరిగింది కదా. అమ్మా, ఆ రోజు నాకు అనుమానం వచ్చినట్టే ఈ రోజు నా కొడుక్కి అనుమానం వచ్చింది. వాడనుమానం కూడా నిజం కాదని నమ్మకమేంటి? అత్తయ్య, నాన్న గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నీకు నాన్నైతే నీకన్నా ముందు నా కన్నే. అప్పుడు ఈ అమ్మ అలాగే గింజుకుంది. తర్వాత ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలియకపోయినా మీ అమ్మ కని అమ్మకి బాగా తెలుసు.
నా కొడుకు అనుమానించినట్టుగా ఏమీ లేకపోతే ఉదయం నువ్వు గుడికి వెళ్దామన్నా కాదు అని మరీ బయటికి వెళ్ళాడు అంటే అర్థమేంటి? ఏదో ఉందనే కదా. ప్రతిదానికి ఆయన్ని అనుమానించి ఇంటికొచ్చిన మనిషిని ఎందుకొచ్చానా అని బాధపడేలా చేయకండి. ఇప్పటి వరకు ఆయన అనుభవించిన శిక్షలు చాలు. మీ మాటలతో అనుమానాలతో ఇంకా శిక్షించకండి. అమ్మా, ఆఫీసర్, చాలా కాలం తర్వాత నాన్న తిరిగొచ్చారు అన్న ఆనందం మాకు దయచేసి దూరం చేయకండి. అలా కాదు కళ్యాణి. నాన్న ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయరు, అది గుర్తుంచుకోండి. రేయ్, వాళ్ళు మారర్రా. మంచి చెబితే మనమే చెడ్డవాళ్ళం అవుతాం. అప్పుడు ఇంతే, నేను చెప్పింది కూడా వెళ్ళలేదు. చివరికేమైంది? పోయి జైల్లో కూర్చున్నాడు. అదే నేను చెప్పిన రోజే ఈ అనుపమ జాగ్రత్త పడుంటే తన బతుకిలా అయ్యుండేది కాదు, మీ మావయ్య జైలుకు వెళ్లేవాడు కాదు. అనుపమమ్మ కళ్యాణిల నమ్మకం నిజమైతే మంచిదే. కానీ గతంలో ఆ నమ్మకమే ఓడిపోయిందని అమ్మ మాటలను బట్టి అర్థమవుతుంది. అసలు మామయ్య రాత్రి ఎవరితో మాట్లాడారు? ఉదయాన్నే అంత హడావుడిగా ఎక్కడికి వెళ్ళారు? ఎవరిని కలవడానికి వెళ్ళుంటారు? ఏం అర్థం కావడం లేదు. నమస్కారం అజయ్ బాబు. రండి రండి, కూర్చోండి. అమ్మాయి కోసమా? వస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నేను మీ మర్యాదల కోసం రాలేదు. మీరు రారు, కానీ మీకు మర్యాద ఇవ్వటం మాకు మర్యాద కదా. అమ్మా, అజయ్ గారిని అలా నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? కూర్చోమన్నానమ్మా. ఆయన కూర్చుంటేగా. ఏం దాక్షాయణి, నేను జైలు నుంచి బయటకు వచ్చానన్న విషయం తెలియగానే బెదిరింపులు మొదలు పెట్టావా? అయ్యయ్యో, మిమ్మల్ని బెదిరించే అంతటి వాళ్ళమా? మీరు మమ్మల్ని అలా అపార్థం చేసుకుంటే ఎలా? ఏదో మీ దయతో బతుకుతున్న వాళ్ళం. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు. తగ్గినట్టుందే. అంటే అవసరాలు అలాంటివి. రేట్లు పెరిగాయి, ఖర్చులు పెరిగాయని అమ్మాయి ఉద్దేశం. నీకిదివ్వటమే ఎక్కువ, అది కూడా నా చెల్లెల కాపురానికి మీరు అడ్డు రాకూడదని ఇస్తున్నాను. మనిషి మొండిదే అయినా నా చెల్లెలు దమయంతి అమాయకురాలు. అలాంటి తనకి తన భర్త జీవితంలో నీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని తెలిస్తే తనేమైపోతుందోనని నేను జైలుకి వెళ్ళక ముందు నుంచి మీరడిగిందల్లా ఇస్తూనే ఉన్నాను. కాదని మేమన్నామా? మీ చెల్లెల్ని బాధ పెట్టకూడదనే కదా శివరామ గారి రెండో భార్యగా అయినా ఉండాలి అనుకున్న నేను ఇలా చాటుగా ఉండిపోయాను. ఇలా ఉండటమే మీకు క్షేమం. చాటుగానే ఉండాలి అంటే బయటికి రాకుండా ఆ మామూలు కాస్త పెంచాలి. లేదంటే లేదంటే ఏం చేయగలం? చీకట్లోంచి నేను బయటకు రావాల్సి వస్తుంది.
అలాంటి నిర్ణయం నువ్వు తీసుకుంటే నా చెల్లి కోసం నేను ఇంకోసారి జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాడను. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బయటికి రావాల్సి వస్తుందని ఎందుకంటుందంటే మీ బావగారికి మా అమ్మాయికి పుట్టిన బిడ్డను కూడా చూసుకోవాలి కదా. వద్దు, పిల్లల విషయం మాట్లాడద్దు. నాకు కావాల్సింది నీ కూతురు నా బావ జీవితాన్ని ఇబ్బంది పెట్టకూడదు, నా చెల్లెల్ని బాధ పెట్టకూడదు. నేనెందుకు బాధ పెడతాను అన్నయ్య గారు? ఏంటి వరుసలు కలుపుతున్నావు? అడ్డదారిలో మా బావ జీవితంలోకి వచ్చిన నీకు నాకు మధ్య ఉండే బంధం ఆ డబ్బే. నేను ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి, అంతేగాని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఇవ్వాల్సింది కూడా ఇవ్వను. నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ నాకు మాత్రమే రావాలి, అంతేకాని మా బావని బెదిరిస్తే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. పాపం చెల్లెల కోసం అన్నయ్య ఆరాటం చూసావా అమ్మా? అవసరానికి అడిగినంత ఇస్తూ ఆ చెల్లెల కాపురం నిలబెట్టుకుంటున్నాడు. అజయ్ బాబు బలహీనత మనకి ఆధారం. ఆ చెల్లెలి కోసం అప్పట్నుంచి ఇస్తూనే ఉన్నాడుగా. ఇలా ఇస్తూనే ఉంటాడు. కట్టుకున్న భార్యని కాదనుకుని మాధురితో వెళ్లిపోయినప్పుడే ఆ బంధం తెగిపోయింది. కన్న తల్లి, తోడబుట్టిన చెల్లెలు, నాకు ఇంట్లో స్థానం లేదని చెప్పాక కూడా నేను ఇంకా ఇంట్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టలేను. ఆ రోజు నేను మీ అందరినీ ఇల్లు ఖాళీ చేసి బయటికి పంపించేస్తే మిమ్మల్ని అందరినీ తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చింది మావయ్య. నానమ్మా, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు, కానీ ఆయన్ని నువ్వే కాదనుకుంటే ఎలాగమ్మా? మేమందరం ఎంతమందిని పలకరించినా ఏం చేసినా ప్రేమగా నువ్వు పిలిచే పిలుపు కోసం ఆయన ఎంతో ఎదురు చూస్తున్నారు. నానమ్మా, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పటికీ ఆ బాధని గుండెల్లోనే మోస్తున్నావు. ఆ బాధ తీరాలి అంటే నా అన్నని నువ్వు క్షమించాలి. నా మాట విను నానమ్మా. నా అన్న మీద కోపం పెంచుకోవద్దు. జరిగింది మర్చిపోయి నా అన్నతో ఒక్క మాట మాట్లాడు చాలు. నా అన్న చాలా సంతోషపడతారు. ఏమని మాట్లాడమంటావు? అంత జరిగాక గతం మర్చిపోయి ఎలా వాడి మొహం చూడమంటావు? పిచ్చిదానా, నీకేం తెలిసే? వాణ్ణి నా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను. నా కొడుకు శ్రీరామచంద్రుడు ఏ తప్పు చెయ్యడని గుడ్డిగా నమ్మారు. అలాంటి నా నమ్మకాన్ని దెబ్బతీసి వాడు అడ్డదారి తొక్కాడు.
తప్పు చేశాడు. తప్పు చేసిన వాడు నా కొడుకైనా సరే నేను క్షమించలేను. అమ్మా, ఎప్పుడూ జరిగిపోయిన తప్పు గురించి ఇంకా ఇప్పటికి కూడా శిక్షించడం ఏంటమ్మా? జైల్లో శిక్ష అనుభవించారు, ఇంతకాలం మనందరికీ దూరంగా ఉన్నారు. ఆ శిక్ష సరిపోదా? అయినా ఆయన చేశారన్న తప్పు ఈ రోజు లేదమ్మా. మాధురి చనిపోయింది, ఇంకా ఎందుకమ్మా ఆయన మీద కోపం? కన్న తల్లివి నువ్వలా ముభావంగా ఉంటే ఆయన ఎంతలా అల్లాడిపోతాడో నీకు తెలీదా? పొత్తమ్మా, జరిగింది మర్చిపోమ్మా, నా మాట విను.